ఇప్పుడు డాక్టర్ హరికృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివ్యాత్మక ప్రణామాలు అర్పించుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ సభకు నా నమస్కారం. మహానేత రాజశేఖర రెడ్డి గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఏం చెప్పినా అది పాత విషయమే అవుతుంది. అయినప్పటికీ ఇంతమంది ప్రముఖుల మధ్య, ఇంతమంది అభిమానుల మధ్య నా మనసులోని కొన్ని భావాలను పంచుకునే అవకాశం నాకు రావడం నిజంగా ఎంతో సంతోషకరమైనది. వాస్తవ పరిస్థితులను ఒకసారి గమనిస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం రావణ కాష్టంలా రగిలిపోతూ ఉంది. ఆందోళనలతో అట్టుడుకుతోంది, ధర్నాలతో దద్దరిల్లుతోంది. మరి ఒక్కసారి ఆలోచించండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగ పరిపాలనలో ఎందుకు ప్రజలు నిశ్చింతగా ఉన్నారు? ఎందుకు ఆందోళనలు, ధర్నాలు జరగడం లేదు? అంతటి మునుపు పరిపాలనలో కానీ, నేడున్న పరిపాలనలో మాత్రమే ఎందుకు ప్రజలందరూ ఆందోళన పడుతూ ఉన్నారు? వాళ్ళ జీవితాలు ఎందుకు అస్తవ్యస్తమవుతూ ఉన్నాయి? ఆ రోజున్న ప్రజలే ఈరోజు ఉన్నారు, ఈనాడున్న పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి. మరి వాటి మధ్య ఉన్న తేడా ఏమిటి? కేవలం వైఎస్ఆర్ అనే 3 అక్షరాలు. వైఎస్ఆర్ అంటే తపన, వైఎస్ఆర్ అంటే చిత్తశుద్ధి, వైఎస్ఆర్ అంటే సమర్థత. అంతటి సమర్థుడైనటువంటి నాయకుడు అంతకు మునుపు కానీ, నేడు కానీ లేరు. కాబట్టి ఈరోజు రాష్ట్రం దుర్భర పరిస్థితుల్లో ఉంది. ఆ మహానేత వ్యక్తిత్వం గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఆ వ్యక్తిత్వం అనేది అనితర సాధ్యం. 1-2 విషయాలు చెప్పుకోదలిస్తే, తను నమ్మిన వాడి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే తత్వం, తనను నమ్ముకున్న వాటిని కాపాడుకోవడానికి ప్రాణాలు అడ్డడానికైనా పరితపించేటువంటి మనస్తత్వం రాజశేఖర రెడ్డి గారు. వందల కోట్ల సంపన్నుడినైనా చిరిగిన చొక్కాతో తన దగ్గరకు విచ్చేసినటువంటి చిన్ననాటి నేస్తాన్నైనా సమాన దృష్టితో చూసేటువంటి మహానేత. ఇద్దరికీ ఒకే రకమైన ప్రేమను పంచేటువంటి తత్వం ఆయనది. అంతటి ప్రేమ ఏ విధంగా వచ్చింది? తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా నిరంతరం ప్రజలతో మమేకమై, ప్రజల కష్టాలలో, కన్నీళ్లలో, బాధల్లో, బాధ్యతల్లో పాలుపంచుకుంటూ, తన సంతోషాన్ని ప్రజలకిస్తూ, వారి కన్నిటిని తాను స్వీకరిస్తూ ఎదిగినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహానేత ప్రేరణతో విద్యార్థికులు కూడా చాలామంది రాజకీయాల పట్ల ఆకర్షితులవుతున్నారు. వారిలో నేను కూడా ఒకరిని. ఆయనతో ఉన్నటువంటి ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను మా గ్రామీణ ప్రాంతంలో చిన్నపిల్లల వైద్యునిగా దాదాపు రోజుకు 200 మందిని పేషెంట్లను చూస్తూ చాలా బిజీగా ఉండేవాడిని. రాజకీయాల పట్ల ఆకర్షితుడైనప్పుడు మా పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి అయినటువంటి ఎస్వి సుబ్బారెడ్డి గారిని నేను సలహా అడిగాను. ఆయన ఒకటే అన్నాడు, రాజకీయాలు మంచివి కాదు, నువ్వు రావద్దు రాజకీయాల్లోకి. లేదు, రాజకీయాల్లోకి రావాలని నువ్వు నిర్ణయించుకున్నావా, రాజశేఖర రెడ్డితో పాటు ఉండు. ఎందుకంటే ఆయన నమ్ముకుని చెడిపోయిన వాళ్ళంటే ఎవరు నమ్ముకున్నారు. ఆ ప్రేరణతో నేను పార్టీలోకి అయితే రావడం జరిగింది. నాకు రాజకీయాలు కొత్తప్పుడు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని. ఒకవైపు వృత్తి మానేసినాను, సంపాదన లేదు, అప్పుడప్పుడు భయం వేసేది, జీవితం ఏమవుతుందో, ఎట్లా గడుపుతానో, సాధిస్తానో లేదో అని. ఒక్కోసారి నిద్ర వచ్చేది కాదు, విపరీతమైన నిరాశ, నిస్పృహ, డిప్రెషన్. ఏం చేయాలో పాల్గొని పరిస్థితి. వెంటనే ఒకే నిర్ణయం తీసుకునేవాడిని. వెంటనే బస్సు ఎక్కి హైదరాబాద్ పోయేవాడిని రాజశేఖర రెడ్డి గారిని చూడటానికి.
ఉదయం 9 గంటలకు క్యాంప్ ఆఫీస్కి పోతూనే నన్ను చూడంగానే ఆయన వార్డ్ డాక్టర్ ఏమన్నా పని ఉంది అని అడిగేవాడు. ఏం లేదు సార్, మిమ్మల్ని చూడటానికి వచ్చానని చెప్పేవాడిని. వెంటనే ఆప్యాయంగా దగ్గర తీసుకొని చిరునవ్వుతో శబాషిని భుజం తట్టి పంపించేవాడు. బయటికి వస్తూనే మళ్ళీ మునుపటి ఉత్సాహం, ఏమైనా సాధించగలిగినటువంటి ఆత్మవిశ్వాసం, కొండంత ధైర్యం నాలో. అది నాయకత్వం అంటే. ఎంతటి మానసిక దుర్బలుడినైనా బలహీనుడినైనా ఒక ఆత్మీయ స్పర్శతో, ఒక చిరునవ్వుతో, ఒక చిన్న మాటతో కార్యోన్ముఖుణ్ణి చేసి సమరానికి సిద్ధం చేసేటువంటి మహారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలామంది, నిజంగా నా మనసులోని మాట చెప్తున్నాను, చాలామంది భయం వేస్తే ఆంజనేయ స్వామిని తలుచుకునేవాళ్ళు. నాకు బాధ వేస్తే, కష్టం వస్తే నేను రాజశేఖర రెడ్డి గారిని చూడాలనుకునేవాడిని. ఆయన దగ్గరికి పోతే నాకు అంత ధైర్యం వచ్చేది, అంత మనోస్థైర్యాన్ని నాకు ఆయన ప్రసాదించేవాడు. మన పెద్దలు ఎంతోమంది చెప్తూ ఉంటారు, మన అవ్వలు తాతలు చెప్తూ ఉంటారు, మానవ జీవితంలో ఉన్నటువంటి కొన్ని విలువలకు ఒక్కొక్క పురాణ పురుషుని ఉదాహరణగా చూపిస్తారు. చరిత్రలో సత్యవాక్ పరిపాలకుడు ఎవరయ్యా అంటే శ్రీరామచంద్రుడు అంటారు. అబద్ధాలు ఆడనివాడు ఎవరయ్యా అంటే సత్యహరిశ్చంద్రుడు అంటారు. కానీ ఖచ్చితంగా భావి తరాలకు పెద్దలు ఖచ్చితంగా పిల్లలకు చెప్తారు, చరిత్రలో ప్రాణం పోయినా సరే మాట తప్పని వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆ విషయాన్ని తన మరణంతో సహా నిరూపించినటువంటి వ్యక్తి ఆయన. దాదాపు 1.5 దశాబ్దం కింద ఆయన చెప్పినాడు, 60 సంవత్సరాల వయసు దాటిన తర్వాత నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమిస్తాను అని. తన మరణంతో సహా ఆ విషయాన్ని నిరూపించినటువంటి వైనం నిజంగా ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. అంతటి ప్రభావాన్ని ఆయన ప్రజల మీద చూపించినాడు కాబట్టే ఈరోజు రాష్ట్రంలోని వివిధ కులాలు, అన్ని మతాలు, అన్ని రంగాలకు చెందిన ప్రజలు, విద్యార్థులైతేనేమి, చేనేతలైతేనేమి, కార్మికులైతేనేమి, రైతులైతేనేమి, ప్రతి ఒక్కరూ తమ మనసులో ఈరోజు ఒకే మాట అనుకుంటున్నారు, ఆ మహానుభావుడు బతికుంటే మా జీవితాలు బాగుండేవి అని. ముఖ్యంగా రైతులు. ఈరోజు పల్లెలకు పోతాం, పల్లెల్లో ఉన్నటువంటి చదువురాని వాళ్ళు, నిరుపేదలైన రైతులు చెప్తూ ఉంటారు, ఏమోనండి అంతకు ముందు వర్షాలు వచ్చేవి కాదు, ఇప్పుడు వచ్చేవి కాదు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మాత్రం సకాలంలో వర్షాలు వచ్చినాయి, వ్యవసాయం బాగుండేది, మేము పండగ చేసుకునేవాళ్ళం. నిజంగానే నిజం అనిపిస్తుంది. పెద్దలు ఎప్పుడో చెప్పేవాళ్ళు, మనల్ని పరిపాలించే రాజు దుర్మార్గుడైతే, ప్రజా వంచకుడైతే, ప్రజా కంటకుడైతే ఆ రాజ్యంలో కరువు కాటకాలు విలయ తాండవం చేస్తాయి. అదే మనల్ని పరిపాలించే రాజు దయగలవాడైతే, ప్రజా సంక్షేమం కోరేవాడైతే, పేదల పక్షపాతి అయితే సకాలంలో వర్షాలు పడతాయి, సస్యశ్యామలంగా ఉంటుంది. పాలించే రాజు దయగలవాడైతే ప్రకృతి కూడా కరుణిస్తుంది అని మన పెద్దలు చెప్పేవాళ్ళు. ఆ విధంగా సామాన్యులైనటువంటి ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసాలలో ఒక గాఢమైన నమ్మకంగా మిగిలిపోయాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతటి మహానేత హఠాన్ మరణాన్ని తట్టుకోలేక ఎంతో మంది గుండె పగిలి మరణించినారు, వందలాది మంది ఆత్మార్పణ చేసుకున్నారు. నిజంగా ఒక మనిషి జీవితానికి అంతకన్నా ఏం కావాలండి? అంతకన్నా ఏం సాధించగలం మనం? వేలాది మంది ప్రజలు తమ ప్రాణం కన్నా ఎక్కువ ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు అంటే అంతకన్నా ధన్యజీవి ఎవరైనా ఉంటారా ఈ ప్రపంచంలో? అటువంటి చరిత్ర పురుషుడు మరణించినా కూడా ఈరోజు రాష్ట్రంలో వేలాది మంది రాజశేఖర రెడ్డిలు మళ్ళా ఉద్భవించినారు. ఎందుకంటే ఆ మహానేత మరణం తర్వాత కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వేలాది మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు రాజశేఖర రెడ్డి అని పేరు పెట్టుకొని అంతటి ఉన్నత స్థాయికి తమ పిల్లలు ఎదగాలని ఆ చిన్నారుల్లో ఆ మహానుభావుని చూసుకుంటూ మృతిపోతూ ఉన్నారు. నిజంగా అంతకన్నా ఒక జీవితానికి కావాల్సింది ఏముంటుంది? అందుకే అంటారు, తన కోసం తపించేవాడు సామాన్యుడు, పరుల
కోసం పరిశ్రమించేవాడు మహనీయుడు అని. అటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. నిజంగా అంతటి మహానేత పేరు మీద ఈరోజు ఒక సేవా సంస్థ ఉంది అంటే ఆ సంస్థకే అది గర్వకారణం. అటువంటి సంస్థ కోసం మేమేదైనా పరిపూర్ణ సహకారాన్ని అందించగలిగితే నిజంగా మా జీవితానికి అది గర్వకారణం. ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దల ఆశీస్సులతో, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ అభిమానుల సహకారంతో, ప్రేమతో ఆ సంస్థ దశ దిశలా ఎదగాలని, కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి అభిషేకం చేయాలని తమ సేవల ద్వారా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటూ ముగిస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్.